కాదు. వాటిని ఎప్పుడైనా నీటిలో అంటే లోపల వాటిని డ్యామేజ్ చేస్తేనే మునిగిపోయే అవకాశం ఉంటుంది, పడిపోయే అవకాశం ఉంటుంది. బయట నుంచి ఎంత దాడి చేసినా అవి అంత వేగంగా ఇబ్బంది పడవు. అంటే జరగచ్చేమో కానీ బట్ ఇంప్లోషన్ జరిగినంతగా పేరులా జరగదు, అంటే ఎక్స్ప్లోషన్లో అయితే మాత్రం జరగదు. కాబట్టి చాలా తెలివైన వ్యూహంతో వెళ్తోంది. ఇక్కడ కనుక దుబాయ్లో ఉన్న ఎయిర్ బేస్ని కనుక అమెరికన్ ఎయిర్ బేస్ని కనుక ఢీ కొట్టగలిగితే, అక్కడ క్లియర్ చేయగలిగితే, ఎందుకని అక్కడ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 3500 మంది తన సైన్యాన్ని మోహరించడం జరిగింది. అఫ్కోర్స్ ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో ప్రతి చోట డబుల్ అంటే 3500 అనుకుంటే కనుక బహుశా ఇప్పుడు 7000 మంది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా సైన్యాన్ని పెంచింది పరిస్థితి. ఇటువంటి క్రమంలో ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ని దాడి చేయడం వెనకాల కారణం ఏమై ఉంటుంది? రీజన్ ఒకటి, ఎయిర్ బేస్ అక్కడ ఉంది కాబట్టి మా సత్తా మీకు అర్థం అవ్వాలి అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ ఇప్పుడు బహుశా ఇప్పుడు దుబాయ్ అయిపోయింది, ఒకవేళ నెక్స్ట్ ఖతర్ని కొట్టబోతుందా? ఖతార్ని కాకుండా ఎందుకు దుబాయ్ని టార్గెట్ చేస్తుంది? ఇది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఖతార్లో ఉంది, మరి ఖతార్లో చూసుకుంటే 10,000 మంది సైన్యం ఉన్నారు అక్కడ. దాంతోపాటు లార్జెస్ట్గా మాట్లాడుకుంటారు. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఫార్వర్డ్ బేస్గా పనిచేస్తోంది. ఇది అలుదైద్ ఎయిర్ బేస్ ఉంది, ఏకంగా 1996లో అమెరికా అక్కడ ఏర్పాటు చేసిన బేస్. అది లార్జెస్ట్ యుఎస్ బేస్ ఇన్ ద రీజన్ అని మాట్లాడుతూ ఉంటారు. మరి అటువంటిది ఖతార్ని కొట్టకుండా దుబాయ్ని ఎందుకు ఈరోజు దాడి చేస్తుంది? దెర్ ఇస్ అ లాజిక్ బిహైండ్ దాట్. ఎందుకంటే ఒమాన్ కానీ ఖతర్ కానీ ఈ రెండూ కూడా ఇటు ఇరాన్కి అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తున్నాయి, మీడియేటర్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి, మీడియేషన్ ప్రయత్నం చేస్తున్నాయి, సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఖతార్ కూడా ఒకటే మాట ఉంటుంది. మీకు గుర్తుంటే లాస్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవ్వకముందు ఇరాన్కి అలాగే అమెరికాకు మధ్య చర్చలు జరిగిన సందర్భం ఒమాన్ కావచ్చు ఖతార్ కావచ్చు ఇవి కదా ఉన్నాయి. అందుకే ఖతార్ అంది, నేను మీకును అమెరికాకు మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు నా మీద బాంబులు వేస్తారని చెప్పి. అప్పుడు వెంటనే సెల్ఫ్ డిఫెన్స్లో పడింది కదా ఇరాన్. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి బయటకు వచ్చి ఏం ఆశ వచ్చింది? గుర్తుపెట్టుకోండి, ఇది మీ మీద దాడి చేయట్లేదు, మీరు అలా తీసుకోవద్దు, అండ్ మీకు ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీ దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్న అమెరికా బేసెస్ని మిలిటరీ బేసెస్ని పంపించేయండి, మీకు మాకు ఇంకేం ఉండదు, మీకు మాకు ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి దాడులు ఉండవు, ఫస్ట్ అక్కడి నుంచి పంపించేయండి అని చెప్పి. కానీ ఖతర్ పంపించిందా? లేదు. ఒమాన్ పంపించిందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ కువైట్, జోర్దాన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఇరాక్, సిరియా ఎవరైనా పంపించారా? జస్ట్ దే హ్యావ్ టు క్వశ్చన్ దెమ్సెల్వ్స్. అండ్ ఇంకా ఇది పెరగడానికి కారణం ఏంటి? వీళ్ళంతా మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గల్ఫ్ దేశాలన్నీ చెప్పి. ఏమంటున్నాయి? ఇరాన్ మేము చాలా సంయమనం పాటిస్తున్నాం అండ్ మేమందరం కలిసి సెల్ఫ్ డిఫెన్స్ వేలో కనుక ముందుకు వెళ్తే దేనికైనా సిద్ధం, ఎంతకైనా తెగిస్తాం. దాడి చేస్తామని చెప్పలేదు, దాడికి వెళ్ళిపోతామని చెప్పలేదు, మిమ్మల్ని లేపేస్తామో పీకేస్తామో లేకపోతే పొడి చేస్తామో చంపేస్తామో ఇదేమేం చెప్పలేదు. కానీ దాడికి మాత్రం సిద్ధం. కానీ వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ క్వశ్చన్ మార్క్ వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అమెరికా బేస్ లేకపోతే అమెరికా డిఫెన్స్ని చూసుకొని వాళ్ళ డిఫెన్స్ని వాళ్ళకు అంటే ఒక లెవెల్ వరకు మాత్రమే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, అది దాటి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. అందుకే ఐ థింక్ సౌదీనో దుబాయ్ లేకపోతే గల్ఫ్ దేశాలకు సంబంధించి ఒక కంట్రీ ఏమంది మొన్న, అమెరికా మరీ ముఖ్యంగా మమ్మల్ని అవసరమైన టైంలో వదిలేసి వెళ్ళిపోయింది, మాకు ఎయిర్ డిఫెన్స్ ఇవ్వకుండా అని చెప్పి. వాస్తవం కదా, ఒకవేళ అమెరికా ఎయిర్ డిఫెన్స్ ఉంటే ఈరోజు ఆ మిసైల్ ఎందుకు పడేది ఇక్కడ? ఇప్పుడు ఏమవుతుంది? కరవమంటే కప్ప కోపం, విడవమంటే పావం కోపం, అలా ఉంది వీళ్ళ వ్యవహారం. సో ఇప్పుడు ఇరాన్ని దాడి చేయదంటే ఇరాన్ కోపం, బాబు దాడి చేయకుండా మీ మిలిటరీ బేసెస్ తీసుకెళ్ళిపో అని చెప్పి అంటే అమెరికా కోపం. అమెరికా ఎక్కడ దాడి చేస్తుందో తెలియదు, ఎందుకంటే అమెరికా విషయం అందరికీ తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తుందో చూసాం, బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళని అక్కడ వాడుకోవడం జరుగుతుంది, ఉపయోగించుకోవడం జరుగుతుంది అమెరికా. ఇప్పుడు దుబాయ్ని కూడా అలాగే. అసలు దుబాయ్కి సంబంధం ఉందా ఈ గొడవతో? లేదు. కానీ ఏమైంది? ఇరుక్కుంది. ఇప్పుడు పంపించమని చెప్పంటున్నా జరిగిన పరిస్థితి. సో ఎవరో ఫాల్స్ న్యూస్ అంటున్నారు, జస్ట్ ప్లీజ్ గో అండ్ చెక్ ఆన్ ద సోషల్ మీడియా, లేకపోతే గూగుల్ చేయండి. రీసెంట్గా జరిగిన దాడి అది. అండ్ మీరు ఆ విజువల్ని కూడా చూడొచ్చు. ఇఫ్ కొంతమంది కూడా కమెంట్ చేయడం జరిగింది when I'm doing my last program. వాళ్ళన్న కమెంట్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఎస్, దాడి జరిగింది, మేము కూడా సౌండ్స్ విన్నామని చెప్పి వాళ్ళంతా వాళ్ళే
వాళ్ళే కమెంట్ చేశారు. ఎస్, మహేష్ చెల్లింగి, ఐ డోంట్ నో మీ ప్రొనౌన్స్, మీ ప్రొఫైల్ కాస్త అటు ఇటు చదివి ఉండొచ్చు కాక, ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఒకవేళ నేను హర్ట్ అయ్యింటే ఆయన ఏమన్నారంటే 10 minutes back 8 missiles came, all are intercepted on sky, fighter jets are roaming now here Abu Dhabi UAE. ఎవరైతే ఫాల్స్ న్యూస్ అంటున్నారో, hope you get a clear answer for this, and it's not a false answer and it's not a fake news. వాళ్ళే చెప్తున్నారు కదా, అఫ్ కోర్స్ కొన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందని చెప్పి, బట్ కొన్ని ఎప్పుడైతే ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఒకటో రెండో పడుతూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు గంపకుతగా, లేకపోతే స్వామ్ ఆఫ్ డ్రోన్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళు ఒక్కసారిగా ఆ మిజైల్స్ని గంపకుతగా పంపించే ప్రయత్నం చేస్తే, అంటే 10 లేకపోతే 100 మిజైల్స్ని పంపించినప్పుడు ఒకటో రెండో పడే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే కనుక ఇంకా మారిపోతుంది. అండ్ దుబాయ్ మీద దాడి జరగడం అనే అంశాన్ని ఇప్పుడు దుబాయ్ ఎలా చూస్తుంది? ఎందుకంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, విడిచిపెట్టేది లేదు, ఎలాగైనా మేము మా సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్తాం, మా సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటో చూపిస్తామని చెప్పి అంటుంది కదా. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సారీ చెప్పింది ఇరాన్, కానీ ఇప్పుడు దుబాయ్ ఏమంటోంది? లేదంటోంది కదా, ఎందుకంటే మా మీద దాడి జరిగితే మేము వదిలేదు లేదంటోంది. అలాంటప్పుడు ఈ సారీని యాక్సెప్ట్ చేయడం జరుగుతుందా, వెళ్ళే ప్రయత్నం చేస్తుందా అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. సో ఇటువంటి సందర్భంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ముందుకు వెళ్ళి యుద్ధానికి వెళుతుందా, లేదా ఇరాన్ మాట విని తన మిలిటరీ బేస్, అక్కడున్న అమెరికా మిలిటరీ బేస్ని వెనక్కి తీసుకోమని చెప్పి అమెరికాకు చెబుతుందా, చెప్పే సాహసం చేస్తుందా? లేదు కాదు కూడదని చెప్పి గతంలో గల్ఫ్ దేశాలు ఒక మాట అన్నాయి కాబట్టి అమెరికా మమ్మల్ని కాపాడలేదని చెప్పి దాన్ని సాగ్గా చూపించి, బాబు దయచేసి మీరు ఇక్కడ కామ్ అయిపోండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా ప్రజల ప్రాణాలు ముఖ్యం, మా ఎయిర్పోర్ట్స్ మాకు ముఖ్యం, మాకున్న మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యం. ఎందుకంటే ప్రస్తుతం ఇవన్నీ మళ్ళీ పర్యాటకం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. ఇన్నాళ్ళు ఆయిల్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు పర్యాటకం, టూరిజం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటున్నాయి, 100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి వాటి మీద. ఇప్పుడు ఇది కనుక జరిగితే ఏమవుతుంది? ఇప్పుడు పూర్తిగా దీని మీదకి వెళ్తే ఏమవుతుంది? ఇటు వాళ్ళకున్న ఆయిల్ రిఫైనర్స్ మీద దాడి జరుగుతున్నాయి కదా. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎందుకంటే యూఏఈ దుబాయ్ గురించి మాట్లాడుకుంటే ఫిబ్రవరి 8న దాడులు ప్రారంభమయ్యాయి. ఇరాన్ తన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, అంటే అమెరికాకు సంబంధించిన ఎపిక్ ఫ్యూరీకి దానికి ధీటుగా జవాబిచ్చే క్రమంలో మిజైల్స్ని ఉపయోగిస్తోంది, డ్రోన్స్ని వేయడం జరుగుతోంది. దుబాయ్లోని ఫెయిర్మౌంట్ హోటల్, దాని మీద ఏకంగా మిజైల్స్కి సంబంధించి ఆ శకలాలు పడ్డాయి కదా, మంటలు కూడా చెలరేగాయి కదా. జబల్ అలీ పోర్ట్, అక్కడ కూడా పేలుళ్లు సంభవించాయి. అయిపోయిన తర్వాత గత ఆదివారం, కరెక్ట్గా రేపటికి ఒక వారం, ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది, బుర్జ్ అల్ అరబ్ మీద దాడి జరిగింది. దాదాపు అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డిఎక్స్బి, అక్కడ టెర్మినల్ 3పై డ్రోన్ దాడి జరిగింది. ఏకంగా ప్రయాణికుల లాంచ్ దెబ్బతింది. అప్పుడు 4 సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఆ తర్వాత తెల్లవారుజామున